నిరుద్యోగులకు కోట్లాది రూపాయలు టోకరా వేసింది విజయనగరంలోని బుద్ధ యోగా ఫౌండేషన్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిలువున ముంచేసింది. నెలకు 18,000 జీతం వస్తుందని ఆశ చూపి ఒక్క అభ్యర్థి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. విజయనగరం జిల్లాలో ఇలా మోసపోయిన వారు వందలాది మంది ఉండగా గుంటూరు కేంద్రంగా అభ్యర్థులకు 45 రోజుల శిక్షణ పేరిట మోసం చేసిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విజయనగరం పోలీసులకు ఫిర్యాదు చేసిన నిరుద్యోగులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మొత్తం నిరుద్యోగులు ఏమంటున్నారో మా విజయనగరం ప్రతినిధి రమేష్ ద్వారా తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ యోగా కంపెనీ పేరు మీద ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 200 మందికి బ్రూడీ వేసిన విషయం ఈరోజు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి నిందితుడిని విజయనగరం 2 టౌన్లో ఉన్నారని తను ఎలాగైనా వచ్చి మాకు సమాధానం చెప్పాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బాధితులందరూ వచ్చారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే 120 మందికి పైగా లక్షల్లో డబ్బులు కట్టి మోసపోయిన చెప్పారు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బాధితులు స్టేషన్ దగ్గర ఉండడం వాళ్ళు ఏదో తీసుకున్నాం. అమ్మ, ఇప్పుడు ఏ సంస్థ పేరు చెప్పి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తారు? యోగా హెల్త్ ఫౌండేషన్ సార్. మేము ఇప్పుడు మాకు చెప్పింది ఇప్పుడు బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ సార్. మాకు 45 డేస్ ట్రైనింగ్ అన్నారు, హాస్టల్ అన్నారు. మా దగ్గర 4 లక్షల డబ్బులు క్యాష్ కట్టించుకున్నారు. మేము ఎవరికి కట్టామా ఏంటా అనేది మధ్యవర్తుల ద్వారా వెళ్ళాం సార్. తప్పు మాదే, మరి వాళ్ళతో మాకు తెలియదు. మధ్యవర్తుల ద్వారా వెళ్ళాము. మధ్యలో ఒకళ్ళు ఉన్నారు. మాకు అక్కడ గుంటూరులో ట్రైనింగ్ ఇచ్చారు సార్. 45 డేస్ ట్రైనింగ్ ఇచ్చాడు. హాస్టల్ ఫీజు కట్టించుకున్నాడు, ఈ ఫీజు కట్టించుకున్నాడు, అన్ని ఫీజులు కట్టించుకున్నాడు. అక్కడ కొంతమంది మా దగ్గర డబ్బులు లేవు, ఫస్ట్ 2 లక్షలు కట్టి తర్వాత డబ్బులు తర్వాత కడతానన్నా ఆడపిల్లలని చూడకుండా నైట్ టైం పంపించిన రోజులు కూడా ఉన్నాయి సార్. మా బ్యాచ్ వాళ్ళు చాలా మంది మీరు ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చండి అమ్మా, అప్పుడే ట్రైనింగ్ ఇస్తాను రోజులు కూడా ఉన్నాయి. మా ఆయన గారు లేరు, 2 పిల్లలతో ఉన్నాను. నేను ప్రైవేట్ సంస్థలో చేసేదాన్ని సార్, కాలేజీలోని. ఇది గవర్నమెంట్ది హౌస్ హౌసింగ్ అన్నారని ఈ జాబ్ వదులుకొని నా జాబ్కి వెళ్ళాను. ఈ జాబ్ పోయింది, ఆ జాబ్ పోయింది. ఇప్పుడు 1 ఇయర్ నేను 2 ఇయర్స్ నుంచి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాను. మా అమ్మగారి మీద ఆధారపడి ఉంటున్నాను. మా తమ్ముడాలు పెడితే నేను తినడం లేకపోతే లేదు. మేము 4 లక్షల రూపాయలు కట్టేసి అక్కడ వస్తువులు పెట్టేసి వడ్డీలు కట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. డబ్బులు తిన్నోడేమో చక్కగా బాగానే కూర్చున్నాడు ఆ ఏసీ గదిలోని. మాకేం పోలీసులు న్యాయం చెప్పకంటే ఆ రోడ్డు మీదకి వెళ్ళి నించోండి అమ్మ అని చెప్తున్నారు. మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అనితా గారిని వెళ్ళి కలిసాం సార్. నేనైతే గుంటూరు 5 టైమ్స్ వెళ్ళాను సార్, అమ్మాయి నేను చూడకంట. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు కోసం అనేసి అనితా గారిని కలిసాం. ఆవిడ న్యాయం చేస్తున్నారు. మాకు ఏ విధంగా న్యాయం జరగలేదు. పవన్ కళ్యాణ్ కలవడానికి 2 సార్లు మేము 3 సార్లు అపాయింట్మెంట్ తీసుకున్నాం. అతన్ని కలవడానికి అవ్వలేదు. మరి మేము న్యాయంకి ఎక్కడ పోరాడాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇక్కడ ఉన్నారని మాకు ఇంటిమేషన్ వచ్చింది వేరే వాళ్ళ ద్వారా. ఇతనైనా బయటకు వచ్చి సమాధానం చెప్తాడే మేము ఇంత దూరం వచ్చాం. కానీ అన్న అసలు బయటకే రానివ్వట్లేదు, పోలీసులు రానివ్వట్లేదు. మరి మేము ఎవరిని అడగాలో తెలియట్లేదు. అమ్మ, మీరు ఒకసారి చెప్పండి, ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఇక్కడ ఎందుకోసం వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చాను. నేను చెప్పే స్కూల్లో చేస్తున్నాను యోగా ఇన్స్ట్రక్టర్. మాకు ఏమని చెప్పించారంటే జీవో కాపీ ఉంటేనే మేము వెళ్తామన్నాము. అక్కడ ఆ స్కూల్లో అడుగుతారు కదా సార్, మీరు ఏ విధంగా వచ్చారు, ప్రాసెస్ ఏంటని అడుగుతారు కదా సార్. మేము ప్రాసెస్ ప్రకారంగానే వచ్చాం సార్. జీవో కాపీని చూపించాడు. జీవో కాపీ చూపించిన తర్వాత మేము ఎంఈఆర్ దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇది సార్ ఈ ప్రాసెస్, మీరు ఇన్స్ట్రక్టర్ కింద జాయిన్ అయిపోయిన స్కూల్ అని చెప్పి మా గవర్నమెంట్ స్కూల్స్ చూపిస్తేనే మేము వెళ్ళాం, లేదంటే మేము వెళ్ళకపోదు. మాకు 45 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ కూడా పెట్టారు సార్. ఎగ్జామ్ పెట్టిన తర్వాత పాస్ అయితేనే మీకు ఎలిజిబిలిటీ అన్నారు. పాస్ అయ్యాం, సర్టిఫికెట్ ఇస్తానన్నాడు. 1 ఇయర్ పోయిన తర్వాత సర్టిఫికెట్ పంపిస్తానన్నారు. సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు సార్. తేడా చూస్తే ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు తీసుకున్నారు సార్. అతను 3 లక్షలు తీసుకున్నారు. మరి ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. మా జీవితాన్ని ఎంత నాశనం చేశారు. వేరే స్కూల్లో చేయకుండా ఇతను నమ్మి మేము వచ్చాం. మా జీవితాలు నాశనం అయిపోయాయి. ఇప్పుడు మీరు న్యాయం చేస్తారని మిమ్మల్ని మీరేని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడైతే అమ్మా, ఇప్పుడు మనిషి 3 లక్షలు అంటున్నారు, కొంతమంది 2,50,000 అంటున్నారు, కొంతమంది 4 లక్షలు అంటున్నారు. మీరు ఏమని చెప్పారంటే డైరెక్ట్గా విద్యాశాఖ అధికారి సంతకాలతో కూడిన పత్రాలు కూడా మీకు ఇచ్చారు కదా? ఇచ్చారు సార్, ఇచ్చారు. మళ్ళీ విద్యాంజలి అన్నారు, సర్వసిగ్మా అన్నారు. ఇవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ప్రూఫ్స్ లేకుండా లేవు, అన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి సార్ ఏం చేద్దాం అనుకుంటున్నారండి? మా డబ్బులు మాకు ఇచ్చేయండి సార్, అంతే. మాకు ఇంకేమొద్దు, మా డబ్బులు మాకు ఇస్తే చాలు. ఇది ఇక్కడ సంగతి చూస్తుంటే 2వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. తమకి వచ్చి సమాధానం చెప్పినంత వరకు నిందితుడు లోపలే ఉన్నాడని అంటున్నారు. నిందితుడు బయటకు వచ్చి తమకు సమాధానం చెప్పినంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదని భీష్మించుకుంటున్నారు. పూర్తిగా మొత్తం అందరికీ న్యాయం జరగాలని ఎట్టి పరిస్థితులైనా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామని చెప్తున్నారు. కెమెరామన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్